హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ స్పేస్ తెలుగు బై ఆర్ సెల్ యువర్ డ్రీమ్ స్పేస్ విత్ అస్. ఈ రోజైతే మీ అందరి ముందుకి ఒక చక్కటి వాతావరణం కలిగిన ఒక మంచి అపార్ట్మెంట్ అయితే తీసుకొచ్చాను. సారీ ఒకటి కాదు, 2 అపార్ట్మెంట్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి ఆల్మోస్ట్ 90% అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన స్టెప్స్ కూడా గమనించినట్టయితే బ్లాక్ గ్రానైట్తో ఫుల్లీగా ఫినిషింగ్ అయితే ఉంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి 1540 SFT. లివింగ్ రూమ్ వచ్చేసరికి 12 feet by 17 feet 3 inches. చాలా హ్యూజ్ అపార్ట్మెంట్. ఇది 1540 SFT కానీ 2 BHK కిందనే కన్స్ట్రక్ట్ చేశారు. మనకి లివింగ్ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుంది. దీని సైజెస్ వచ్చేసరికి 12 feet 8 inches by 12 feet 3 inches. ఇది కూడా చాలా పెద్ద సైజ్గానే కన్వర్ట్ చేశారు. అలాగే దీనికి అటాచ్డ్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కి మధ్యలోని ఉన్న స్పేస్ లో అయితే కామన్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని సైజ్ కూడా 6 feet 10 inches by 4 feet అయితే ప్రొవైడ్ చేశారు. ఈ టాయిలెట్ కి ఆపోజిట్ లో మనకి డైనింగ్ ఇంకా పూజ అయితే కంబైన్డ్ గా ప్రొవైడ్ చేశారు. డైనింగ్ వచ్చేసరికి 13 feet 6 inches by 9 feet 1 inches. అలాగే పూజ అయితే 4 feet by 9 feet 1 inch అయితే ప్రొవైడ్ చేశారు. మన కన్వీనియంట్ బట్టి మనకి ఎలా కావాలో అలా అయితే పార్టీషన్ మనమే చేసుకోవాలి, లేదంటే ఇంటీరియర్ చేసేటప్పుడు అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్. దీని సైజ్ వచ్చేసరికి 12 feet 8 inches by 14 feet. చాలా అంటే చాలా పెద్దది. చాలా లగ్జరీగా ఉండాలని వాళ్ళు, చాలా స్పేసియస్గా ఉన్న వాళ్ళకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో కూడా అటాచ్డ్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని టాయిలెట్ సైజెస్ వచ్చేసరికి 6 feet 10 inches by 4 feet 9 inches అయితే ప్రొవైడ్ చేశారు. మనకి వీడియోలో కనిపిస్తున్నారు కదా, ఇతను అయితే ఈ ఫ్లాట్ ఓనర్ అనమాట. టోటల్గా 4 పార్ట్నర్స్ అయితే కలిపి చేస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ద మెంబరే ఇతను. సో మనకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే ఇంకొంచెం డిస్కౌంట్స్ అనేది అయితే అవైలబుల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 59 lakhs అయితే చెప్తున్నారు. అలాగే ఇది టోటల్ 1540 SFT. కార్ పార్కింగ్స్ కూడా అవైలబుల్ ఉంది. 2 కూడాను పక్క అపార్ట్మెంట్స్. రెండిట్లో కూడా అన్ని ఫ్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కమెంట్స్లో చెప్పడం అస్సలు మిస్ అవ్వద్దు. మెయిన్ రోడ్ నుంచి కూడా మనకి 100 or 200 meters మాత్రమే ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కోసం అయితే అస్సలు వరీ కూడా అవసరం లేదు. వేపగుంటి నుంచి బస్సెస్, ఆటోస్, వెహికల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటుంది. జంక్షన్ నుంచి కూడా 100 meters కాబట్టి ఒక్కసారి కన్సిడర్ అయితే చేయండి. సో మనకి ఇక్కడ కిచెన్ సైజ్ అయితే 12 feet by 10 feet అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఒక మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అంతా ప్రొవైడ్ చేశారు. నాలాంటి పెద్ద కిచెన్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది కూడా బ్లాక్ గ్రానైట్తో ఫినిషింగ్ చేసి అలాగే మనకి కావాల్సిన కబోర్డ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఫాల్ సీలింగ్ మాత్రం ప్లెయిన్గా ఇచ్చేసారు. ఫాల్ సీలింగ్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. కిచెన్కి అటాచ్డ్గానే యూటిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. దీని సైజ్ వచ్చేసరికి 12 feet by 4 feet అయితే ప్రొవైడ్ చేశారు. 12 feet అంటే చాలా హ్యూజ్ కదా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒక్కసారి ఎలా ఉందో. అందుకే మీకు ఒక బెస్ట్ది అయితే ఇస్తానని చెప్పాగా. మీకు కనిపించే మట్టి రోడ్లు అన్నీ కూడాను ఫ్యూచర్లో అయితే రోడ్స్ రాబోతున్నాయి. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇంకా అయితే డెవలప్మెంట్ అవ్వలేదు. మనకి ఇటుపక్క నుంచి మెయిన్ రోడ్ నుంచి వచ్చేదైతే డెవలప్ అయితే అయిపోయి ఉంది.
ఇక్కడంతా గ్రీనరీ ఉంది అని చెప్పేసి ఏ మారుమూలలోకి వెళ్ళిపోతున్నామని అస్సలు భయపడొద్దు. ఎందుకంటే మనకి చుట్టుపక్కల హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి వేపగుండ జంక్షన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి జంక్షన్ నుంచి ఆల్వేస్ మనకి వెహికల్స్, బస్సెస్, ఆటోస్ అనేది ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఈ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్. దీని పక్కనే మనకి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్లోర్కి ఒకటే కాబట్టి చాలా హ్యూజ్గా ఉంటుంది, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అలాగే చక్కటి వాతావరణాన్ని ప్లెజెంట్గా మీ డేని స్టార్ట్ చేయొచ్చు. సో ఇంకా 90% అయిందని చెప్పాను కాబట్టి టెర్రస్ కూడాను ఇక్కడ మనకి మిషనరీ రూమ్, లిఫ్ట్ మిషనరీ రూమ్, ఇంకా వాటర్ ట్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో టెర్రస్ నుంచి చూస్తే చూడండి మనకి ఆల్మోస్ట్ సుజాత నగర్ దాకా అంతా కూడా కనిపిస్తుంది. మెయిన్ ఈ గ్రీనరీ ఉంటే అసలు ఈ రోజుల్లోని పొల్యూషన్ తప్ప గ్రీనరీ అనేది మిస్ అయిపోయింది కదా. చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. ఇది అయితే దీన్ని ప్రామిస్ చేయవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కిందన కమెంట్స్లో చెప్పండి. సో పర్సనల్గా మేము వెళ్ళి చూపిస్తాం. ఫైనల్గా సమ్మరీ అయితే ఇంకోసారి చెప్తున్నాను. 1540 SFT నార్త్ ఫేసింగ్ వేపగుండ నుంచి 2 కిలోమీటర్లు మాత్రమే. మెయిన్ జంక్షన్ నుంచి అయితే 100 to 150 మీటర్స్ మాత్రమే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. 59 lakhs అయితే చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గింపు అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్లాట్స్ ఇంకా హౌసెస్ అయితే తేడానికి. అలాగే ఎవరైనా ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ చూస్తుంటే, ఎవరైనా కొనాలనేసి ఐడియాలో ఉంటే వాళ్ళకైతే వీడియో చేయడం, షేర్ చేయడం అస్సలు మిస్ కావద్దు. మనకి సిటీలో కొనాలి అంటే క్రోడ్స్లోకి వెళ్తుంది. 1540 SFT అంటే మనకి ఇక్కడ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతుంది.